రైట్ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. సంతోష్ అండ్ గ్రానైట్ వ్యాపారంలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. 300 కోట్ల రూపాయలకు పైగా అక్రమ మైనింగ్ చేసినట్లు ఈడీ గుర్తించింది. 80 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ పేరుతోనూ అక్రమ మైనింగ్ జరిగినట్లు గుర్తించారు. గూడెం మధుసూదన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి ఆస్తులు అటాచ్ చేశారు. ప్రవీణ్, చూస్తున్నాం మీరు చెప్తున్నట్టుగా ఈడీ సోదాలు కొనసాగుతున్న టైంలోనే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుల ఇళ్లపై కూడా దాడులు జరిగాయి. పెద్ద ఎత్తున ఆస్తుల అటాచ్మెంట్ కూడా జరిగిన పరిస్థితి. పటాన్చెరులో సంతోష్ శాండ్ అదేవిధంగా గ్రానైట్ వ్యాపారంలో అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. 300 కోట్లకు పైగా అక్రమ మైనింగ్ చేసినట్లుగా కూడా గుర్తించారు. మొత్తంగా 80 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంటే అధికారులు దాడులు చేయటమే కాదు, ఆస్తులను అటాచ్ చేస్తున్న పరిస్థితి. సో ఈ క్రమంలో చూస్తే పెద్ద ఎత్తున ఈడీ దాడులు జరుగుతున్నట్టు గుర్తించాల్సి ఉంటుందంటారా? మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది వ్యాపారుల గుండెల్లో ఈడీ గుబులు పుట్టిస్తుందన్నట్లుగా తెలుస్తుంది. ఏం చెప్తారు? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా కూడా ఈ యొక్క గంట సేపటి క్రితమే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందినటువంటి వీళ్ళ ఇళ్లలో పాటు కార్యాలయాలు సోదాలు చేస్తున్న క్రమం లోపల అదే విధంగా చూసుకుంటే పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడి ఆస్తులను కూడా అటాచ్ చేసింది. మొత్తం 80 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు కూడా జారీ చేసింది. సంతోష్ శాండ్ గ్రానైట్ వ్యాపారం ద్వారా భారీ అక్రమాలకు పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఇన్వాయిస్లు రాంగ్ ఇన్వాయిస్లు సృష్టించేసి ఈ యొక్క భారీ మొత్తంలో కూడా దందా తెరలేపినట్టుగా కూడా గుర్తించింది. సంతోష్ శాండ్ గ్రానైట్ వ్యాపారంలో భారీ అక్రమాలను కూడా గుర్తించింది. సుమారుగా 300 కోట్ల పైచిలుకు అక్రమ మైనింగ్ చేసినట్టుగా కూడా అయితే ఈడీ గుర్తించిన నేపథ్యంలో ఇంకా భారీ మొత్తంలో ఆ మైనింగ్ కు పాల్పడి గతంలో కూడా 300 కోట్ల విలువైన అక్రమ మైనింగ్ కు పాల్పడిన నేపథ్యంలో ఈడీ వీరి యొక్క ఆస్తులను అటాచ్ చేస్తూ వచ్చింది. గూడెం మధుసూదన్ రెడ్డితో పాటు విక్రమ్ రెడ్డి ఆస్తులను కూడా అటాచ్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ అక్రమ మైనింగ్ కు పాల్పడినట్టుగా కూడా గుర్తించారు. ఈ యొక్క మైనింగ్ పేరు జీవీఆర్ఎస్ అనే మైనింగ్ పేరుతో గూడెం మహిపాల్ రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనే పేరుతో ఉన్నటువంటి ఈ యొక్క దానిపైన కూడా అక్రమ మైనింగ్ కు పాల్పడినట్టు కూడా ఈడీ మొత్తంలో కూడా విచారణలో తేలిన నేపథ్యంలో వీళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ ఆస్తులను మొత్తం కూడా అటాచ్ చేసింది. ఈ క్రమం లోపలనే ఇక్కడ ఈడీ పలు హైదరాబాద్ లో పలు కేంద్రాలను రియల్ ఎస్టేట్ కేంద్రాలుగా చేసుకుని ఈ రోజు ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి అక్రమ మార్కులు ఎవరైతే ఉంటారో అయితే రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎవరైతే ఈ విధంగా పాల్పడినటువంటి అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళు గుండెలో మొత్తం రైలు పరిగెడుతున్నాయని తెలుస్తుంది. ఇంకా కొన్ని చోట్ల కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈడీ సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు రాత్రి వరకు కూడా మొత్తం ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా తెలంగాణలో పలు జిల్లాలో కూడా అయితే ఈ యొక్క ఈడీ సోదాలు నిర్వహించబోతున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.